అసలు ఒక్క ఆదివారం కూడా నేను చర్చి మానలేదు ప్రభు. నువ్వెవరో నాకు తెలియదా? ఆదివారం మానకుండా చర్చికి వచ్చావు, మానకుండా సీరడి కాలుతున్నావు అంటే ఆయన అదే అంట, నువ్వెవరో నాకు తెలియదని. ఇలాంటి మాట అనిపించుకోవడం మీకు ఇష్టమా? సమాధాన పడండి, గొడవలు పెట్టుకోకండి, వివాదాలు పెట్టుకోకండి, ఒకరికొకరు తగ్గించుకొని కలిసిమెలిసి ప్రేమ కలిగి బ్రతకండి అని ప్రభు చెప్తుంటే పంతానికి పోయి, పౌరుషానికి పోయి, రోషానికి పోయి, ఇచ్చుతనంతో ఉంటే ఆయన ఒకటే అంటారు, నీవెవరో నాకు తెలియదు. వడ్డీలోకి వీటికి అన్యాయంగా డబ్బు సంపాదించకండి. నువ్వు న్యాయంగా నీతిగా కొంచెం ధనం సంపాదించుకున్నా చాలు, అది నీకు ఆశీర్వాదం ప్రభు చెప్తుంటే నేను ఒక్కసారి పెద్దోళ్ళని అయిపోవాలి, ఉన్నోళ్ళని అయిపోవాలి, గొప్పోళ్ళు అయిపోవాలి, డబ్బు ఉంటేనే విలువ అనుకుంటూ నువ్వు దేవుని విడిచిపెట్టి డబ్బును పట్టుకుని తిరిగితే ఆయన ఒకటే అంటాడు, నీ ఎవరో నాకు